ఈ విధంగా కుతకుతాన్ని మంచిగా ఉడకాలండి. ఫైనల్గా చూడండి, ముక్క ఇట్లా ముట్టుకుంటే ఊడొస్తుంది. చాలా బాగా ఉడికింది. హాయ్ అండి, వెల్కమ్ టు సత్యమ్మ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. నేను మీ సత్యవతి సామల. ఈరోజు నేను ఏ పేస్ట్లు వాడకుండా విలేజ్ స్టైల్లో చికెన్ చేయాలనుకుంటున్నానండి. దానికి నేను 1.5 kg కాల్చి శుభ్రం చేసుకున్న చికెన్ తీసుకుంటున్నా. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాం. ముందుగా 1 స్పూన్ పసుపు వేసుకుందాం. తర్వాత కారం. ఎప్పుడైనా 1/2 kgకి 2 స్పూన్లు వేసుకోవాలండి. మనది 1.5 kg కదా, 6 స్పూన్స్ అండి. 5 to 6 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఊర్లలో కొద్దిగా ఘాటుగానే తింటారండి. నెక్స్ట్ మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. కూర మంచి రెడ్ కలర్ ఉండడానికి 1 స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నా. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఎప్పుడైనా 1/2 kgకి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మనది 1.5 kg కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది. కానీ నేను ఇప్పుడు మ్యారినేషన్లో 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా. తర్వాత మళ్ళీ కర్రీ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వేస్తా. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం కారం ఉప్పు పట్టేటట్టు ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి. ఈ కలుపుట్లోనే ఉంటుందండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మ్యారినేట్ అవుతుంది. ముక్కలకి కారం ఉప్పు బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అడుగు భాగం మందం ఉన్న ఒక పెద్ద గిన్నె తీసుకొని ఒక సగం కప్పడు నూనె వేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల పట్టా ఉన్న 5-6 లవంగాలు, ఒక 4 ఇలాచీలు, ఒక 3-4 ఎండుమిరపకాయలు, ఒక స్టార్ పువ్వు, ఒక సగం స్పూను సాజీరా, ఒక సగం స్పూను జీలకర్ర వేసి బాగా నూనెలో వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి మంచి నూనెలో బాగా దూరగా వేయించుకోవాలి. ఇవి దూరగా వేగిన తర్వాత 1 స్పూనెడు పసుపు, 1 టేబుల్ స్పూనెడు అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు వేస్తున్నానండి అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇంకో టేబుల్ స్పూన్ అన్న కదా, అది ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని అవి 2 బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ వేసుకోవాలి. వేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలి. మనం ముక్కలు వేసిన తర్వాత ఫస్ట్ మనం ఏమీ డిస్టర్బ్ చేయొద్దు. కొద్దిసేపు అట్లనే ఉడకనియాలి. ఉడికిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టాలండి. హై ఫ్లేమ్ పెట్టి బాగా కలుపుతూ వేయించుకోవాలి. మనము హై ఫ్లేమ్ పెడతాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మధ్య మధ్యలో మనం కలుపుతుండాలి. కొద్దిసేపు వేయించిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. అట్లా ఉడికితే ఏమవుతుందంటే ముక్కకి కారం ఉప్పు పడుతుంటుంది. కాబట్టి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించి మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు మంచిగా మనం నూనెలో బాగా వేయించుకున్నాం అనుకోండి, ముక్కకి కారం ఉప్పు పట్టి మంచిగా రుచిగా ఉంటుంది. నూనె తేలేదాకా వేయించుకోవాలండి. మనం ఎంత వేయించుకుంటే అంత బాగుంటుంది. నూనె తేలింది చూడండి, ఆ విధంగా నూనె తేలేదాకా వేయించుకున్నాం అనుకోండి, ముక్క మంచిగా గట్టిపడి మంచిగా రుచిస్తుంది. తర్వాత మనము టమాటా వేసుకుంటాం. అసలైతే టమాటా లేకుండా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ నేను ఒక టమాటా వేస్తున్నా. ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా కట్ చేసుకొని వేస్తున్నా. వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్లో కొద్దిగా వేసుకున్నాం మ్యారినేషన్లో. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం ఆ టమాటా మగ్గాలి కదా, మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలండి. చూడండి ఎట్లా మగ్గిపోయిందో. టమాటా ముక్క కనపడదు, మొత్తం మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూనెడు ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. ఆ గ్లాసు నీళ్ళని ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా చికెన్, ఆ చికెన్లో పోసుకొని మొత్తం కలుపుకోవాలి. కలిపి మంచిగా మూత పెట్టి ఇప్పుడు ఉడికించుకుందాం. కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. చూద్దాము. అది చూడండి, ఈ విధంగా కుతకుతాని మంచిగా ఉడకాలండి. నాన్ వెజ్ కూరలు ఎప్పుడైనా మంచిగా ఉడికించుకోవాలి, లేకపోతే నీసు వాసన వస్తుంది.
మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ విధంగా 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టొద్దు ఇక. ఎసరు ఉంది కదా, ఆ ఎసరు అన్నది ఇనికిపోవాలి. కాబట్టి మూత తీసేసి ఉడికించాలి. ఆ ఎసరు అంతా దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయినాక కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా. ఈ కొత్తిమీర మనము ఉడికేటప్పుడు వేస్తున్నాం, మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా గార్నిష్కి వేస్తాము. ఇప్పుడు ఉడికేటప్పుడు ఎందుకు వేస్తున్నామంటే వాసన, కూరకి కొత్తిమీర వాసన మంచిగా వస్తుంది. తర్వాత ఒక స్పూనెడు ధనియా పొడి వేసుకోవాలి. ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనకి షోర్వా ఎక్కువ ఉండాలనుకుంటే దించేసుకోవచ్చు, లేకపోతే ఇంకా కొద్దిగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకోవాలి. అంతేనండి, కర్రీ అయిపోయినట్టే. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా కావాలనుకుంటే ఇక్కడ దింపేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఆర్పేసిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది గ్రేవీ. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో మనము స్టవ్ ఆపేసుకున్నాం అనుకోండి, గ్రేవీ అన్నది చిక్కబడుతుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అయిపోయింది కర్రీ. మీకు అందరికీ నచ్చే ఉంటుంది ఈ విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి గ్రేవీ ఎట్లా తిక్కుగా అయిందో చల్లారిన తర్వాత. ఈ కర్రీ వైట్ రైస్తోని, బగారా రైస్తోని, రోటీలతోని, నాన్తోని, అన్నిటితోని చాలా బాగుంటుందండి. స్పైసీగా చాలా బాగుంటుంది. మీరందరూ ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో ఒకసారి కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతోని మీ ముందుంటానండి. థ్యాంక్ యూ. Kindly like, share and subscribe and tap the bell icon to stay updated.